ఈరోజు దేవుడి సన్నిధిలో ఆటలాడకూడదు, దేవుడి సన్నిధిలో అమావాస్యతో ఉండకూడదు. దేవుడిని మనం ఎప్పుడైతే భయభక్తులతో కూడి ఉంటామో దేవుడి కార్యాలు జరుగుతాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి గుర్తగా లాగేస్తుంది. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద పండగ ఆయన ఫిలిష్తీయులు ఏం చేశారంటే చేతికి అమ్మోని చేతికి అప్పగించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడికి కోపం రావడం వల్ల దేవుడు ఏం చేశాడు? శత్రువుల చేతికి అప్పగించాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడి కోపం ఎంతసేపు ఉంటుంది? 1 నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ మానవుడి కోపం తరతరాలు రోజులు ఉంటుంది కోపం. అందుకే కోపం అనేది 1 నిమిషం మాత్రమే దేవుడికి ఉంటుంది. కానీ ఆ 1 నిమిషం కోపం కూడా ఎలా ఉండదు? మన జీవితం ఎలా ఉండాలి? ఉదయం కూడా సూర్యుడు ఉదయిస్తే సాయంకాలం అస్తమించిన సూర్యుడికి ఎలా ఉంటుందో మన కోపం కూడా అలా వెళ్ళిపోవాలి. మన జీవితంలో ఎవరి మీద ఉండకూడదు కోపం. దేవుడికి స్తోత్రం. ఇంట్లో అత్త మీద కానీ, తోడికోడల మీద కానీ, అన్న మీద కానీ, చెల్లెల మీద కానీ, తమ్ముడి మీద కానీ, సంఘస్థుల మీద కానీ, సేవకుల మీద కానీ, నీ కుటుంబ సభ్యుల మీద కానీ, నీ బంధువర్గం మీద కానీ, నీ శత్రువు మీద కానీ నీ కోపం అసలు పని చేయకూడదు. ఎందుకంటే నువ్వు దేవుడు బిడ్డలు కాబట్టి కోపగించేవాడిని మనం తట్టుకోవాలి. మనం వాళ్ళ కోపాన్ని ప్రదర్శించకూడదు. దేవుడు ఈరోజు ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళి ఎవరి చేతికి అప్పగించాడు? అమ్మోనీయుల చేతికి అప్పగించాడు. స్తోత్రం చెప్పండి. అమ్మోనీయులు ఎవరు? దేవుని పిల్లలకు శత్రువులు. దేవుని పిల్లలకు శత్రువులైన వారిని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ చేతికి అప్పగించాడు. అప్పగించినారంటే మనం వాళ్ళ చేతిలో బానిసత్వము. బానిసలు అంటే అంతే కదా. ఐగుప్తు దేశంలో దేవుడు వాడు బానిసత్వంలో నుండి దేవుడు విడిపిస్తే వాళ్ళు ఏం చేశారు? దేవుడి మీద సరిగేశారు. ఈరోజు దేవుడు మనకి స్వతంత్ర హక్కు ఇచ్చాడు. మంచిగా బతకమని చెప్పాడు, ప్రార్థన చేసుకోమని చెప్పిన దేవుడిని మనం మర్చిపోతున్నాం. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు శత్రువుల చేతిలోకి మనం ఇరుక్కున్నాము. ఎవరు? దేవుణ్ణి ఆరాధించిన ప్రజలు దేవుణ్ణి కాదని వారు ఏం చేశారు? మళ్ళా కొన్ని దేవతలకు పూజ చేయడం ద్వారా దేవుని కోపము వారి మీద తగులుకునని వారి శత్రువుల చేతికి దేవుడు ఏం చేశాడు? అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఊరుకుంటాడా? చదవండి. వారు ఆ సంవత్సరం చర్చికి తీసుకున్నా కావలనున్న ఇశ్రాయేలీయులకు